హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు అనమాట. ఆల్రెడీ ఇప్పుడైతే పూర్తయిపోయింది. ఇది ఎప్పుడెప్పుడో అప్లోడ్ చేద్దామని అయితే వీడియో రికార్డ్ చేసుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. ఇది మా గృహప్రవేశం కన్నా ఒక 15 days అలా ముందు వీడియో అనమాట. మొత్తం వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కొంచెం బయట చిన్న చిన్న వర్కులు అలా అయితే ఉన్నాయి. మొత్తం మా ఇల్లు వచ్చేసి 85 గజాలలో అయితే కట్టారు. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. చాలా బాగుంది కదా టీవీ యూనిట్ అయితే. మేమైతే టీవీ యూనిట్ సింపుల్గా ఉండాలని ఇలా ఈ కలర్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి దాని పక్కనే సెల్ఫ్ అనమాట. ఇంకా ఇక్కడ పిఓపి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే పెండింగ్లో ఉందన్నమాట. సో కింద వచ్చేసి ఒక కిచెన్, బెడ్రూమ్, హాల్, పైన 2 bedrooms అనమాట. ఇదండి కిచెన్. ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్. ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కబోర్డ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనే ఇలా పిస్తా వైట్ కాంబినేషన్లో అయితే కబోర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. కలర్ ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. ఇదైతే లోపల లాకర్, మా అత్తమ్మ లాకర్ అనమాట. ఇది వచ్చేసి పిస్తా అండ్ వైట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. నేను యాక్చువల్గా ఈ పిస్తా వైట్ కాంబినేషన్ ఇంకా మొత్తం పెయింట్ కూడా ఈ పిస్తా కలర్ అలా అయితే అనుకునింటి, కానీ కుదరలేదనమాట. ఇంకా పెయింట్ వచ్చేసి వేరే కలర్లో అయితే వేశారు. ఇది వచ్చేసి బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఉందన్నమాట. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ రూమ్లో. ఇది వచ్చేసి దేవుడి గది అయితే చాలా చిన్నగానే వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎలా పెట్టుకుంటున్నారంటే, దేవుడి గదికి సపరేట్ కాకుండా ఒక చిన్న సెల్ఫ్ అలా వస్తుంది కదా, కబోర్డ్ లాగా అలా చేయించుకుంటున్నారు కదా. కానీ మా ఇంట్లో కొంచెం పూజలు ఎక్కువ, అలా చిన్నగా అంటే సరిపోదు కాబట్టి సపరేట్ ఒక చిన్నగా రూమ్ లాగా అయితే కట్టించాం. ఇంకా కింద ఏవైనా దేవుడికి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి ఇలా ఒక ర్యాక్ లాగా అయితే ఏర్పాటు చేయించాం. ఇక్కడ గోల్డ్ వర్క్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే దేవుడి గదిలో అయితే మొత్తం వైట్ కలర్ టైల్స్ అండ్ గోల్డ్ కలర్తో ఇలా డిజైన్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ ఏమైందంటే, మామూలుగా మేము పీచ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనుకున్నాం, కానీ కొంచెం పీచ్ కలర్ కబోర్డ్స్కి అయితే కొంచెం తక్కువ పడ్డదనమాట. ఇంకా లాస్ట్ మూమెంట్లో మళ్ళీ తెప్పించేంత టైం కూడా లేదు. ఇంకా మా గృహప్రవేశానికి 10 days 15 days అలాగే టైం ఉంది. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా మా అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్లో పిస్తా కలర్ అయితే వేసాం కదా కబోర్డ్కు. సో ఆ పిస్తా కలర్ అయితే ఇంకా అక్కడ పైన ఒక ర్యాక్కు అయితే తక్కువ పడితే ఇంకా అలా పిస్తా కలర్ అయితే యూస్ చేసాం. ఇవన్నీ వచ్చేసి మనం సామాన్లు అలా పెట్టుకోవడానికి కింద కబోర్డ్స్ అనమాట. మా కిచెన్ వచ్చేసి చాలా అంటే చాలా చిన్నగా వచ్చింది. ఓకే, ఒక 2 నిలబడైతే వంట చేయవచ్చు, అంత చిన్నగా అయితే ఉందన్నమాట. చూస్తున్నారుగా, అలా పైన కబోర్డ్స్ వచ్చేసి మనకు పిస్తా కలర్లో అయితే వచ్చాయి. కింద ఒక కిచెన్, బెడ్రూమ్, హాల్ కదా. బెడ్రూమ్ కింద మా అత్తమ్మ వాళ్ళకు, ఇంకా స్టెప్స్ కింద కూడా ఒక బాత్రూమ్ అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు పైకి వెళ్తే ఇంకా మా బెడ్రూమ్ అనమాట. ఇంకా చాలా వర్కులు అయితే పెండింగ్లో ఉన్నాయి. గృహప్రవేశానికి అయితే 10 days మాత్రమే టైం ఉంది. ఇంకా అస్సలు మా ఆయన అయితే ఎలా మెయింటైన్ చేస్తాడో కూడా తెలియదు. చూస్తున్నారు, ఎక్కడి వర్కులు అక్కడ చిన్న చిన్న మైనర్ వర్క్స్ అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. చూడాలి ఇంకా ఫైనల్గా ఏం చేస్తాడో. మేమైతే ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడైతే ఒక చిన్న రూమ్లో అయితే ఉన్నామండి. అసలు పెద్ద రూమ్లలో ఉండొచ్చు, కానీ మా ఇంటికి దూరంగా ఉంది. సో ఎప్పుడు ఇంటికి అందుబాటులో ఉండాలి, ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కదా. ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఎదురుగా ఒక చిన్న రూమ్ ఉంటే ఆ రూమ్లోనే ఉన్నాము. ఇంకా అలా వంట ఒక దగ్గర, మేము ఒక దగ్గర, అలా చాలా ఇబ్బంది అయింది. 1 year అయితే చాలా అంటే చాలా ఫేస్ చేశాం. మా ఇంటి పక్కనే మా పాప వాళ్ళ స్కూల్ అనమాట. ఇప్పుడు తనే చెప్తుంది, ఒకసారి వినండి. కవిత పెట్టమని మా స్కూల్ చూపిస్తాను.
కవిత పెద్దమ్మా ఇక్కడ అంటారు నిక్కి వాళ్ళ స్కూల్ చెప్పమ్మా. మా పెద్దమ్మ ఎక్కువ స్కూల్లోనే ఉంటుంది. చూపులు ఉందే నీ స్కూలు నీలాక. నువ్వు ఎడ కూర్చుంటానన్నా అంత లోపల కూర్చుంటావా? సూపర్ మచ్చి. నేను చూసి వస్తా. చెప్పరా హలో ఫ్రెండ్స్ ఇది మా స్కూల్ అని చెప్పరా. హలో ఫ్రెండ్స్ మా స్కూల్ అట్లా గలీసే ఇక మా స్కూల్ ఫ్రెండ్స్ మా ఇంటి పక్క మా ఇంటి పక్కనే ఉంది మా స్కూల్ అని చెప్పరా. మా స్కూల్ ఇంటి పక్కన చూడండి. ఈ పేరు కూడా దా కొత్తలైతే నా స్కూల్ గీడ దా. ఇదైతే లోపలికి ఎంట్రీ కాగానే హాల్ ఆర్ బెడ్రూమ్ ఏదైనా అనుకోండి. ఇంకా ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇంకా దాని ముందే కొంచెం స్పేస్ ఉంది. దాన్ని అయితే డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికైతే యూస్ చేయాలని అలా కొంచెం స్పేస్ అయితే వదిలాము. ఇది హాల్లో అయితే బాత్రూమ్ ఇండియన్ స్టైల్లో అయితే పెట్టించాము. వెస్టర్న్ ఆల్రెడీ కింద స్టెప్స్ కింద అండ్ మా అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్లో 2 వెస్టర్నే ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడైతే పెట్టించలేదు. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట. ఇంకా ఇక్కడైతే చాలా వర్కులు పెండింగ్లో ఉన్నాయి. అసలు కింద బండలు వేయాలి, కబోర్డ్స్ వర్క్ పెండింగ్ ఉంది. 10 డేస్లో మా ఆయన ఎలా కంప్లీట్ చేస్తాడో చూడాలి. బాత్రూమ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా ఆయన ఏంటంటే వాస్తు ప్రకారం ఇలా అన్ని టైల్స్ కలర్ అవన్నీ చూసుకొని తెచ్చాడనమాట. అన్ని వాస్తు ప్రకారమే చేస్తున్నాడు. చూడాలి మరి ఎంతవరకు డెవలప్ అవుతుందో. అవును, ఇంతకు మీలో ఎంతమంది ఈ వాస్తు అనే దాన్ని నమ్ముతారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంతకు ముందు కూడా మా ఇల్లు బాగానే ఉంటుండే, అది వాస్తు లేదు అన్నట్టు దాన్ని మొత్తం డిస్మెంటల్ చేసి కట్టామన్నమాట. ఇది వచ్చేసి బాల్కనీ. మా మహీర అయితే బాల్కనీ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే చూస్తుంది చూడండి. ఇంకా ఇక్కడైతే కింద కూడా కాంపౌండ్ వర్క్ అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. మాకైతే ఈ ఇంటికి మొత్తం దగ్గర 30 lakhs అయితే ఖర్చు అయిందండి. ఇంకా మా ఆయన ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడ తక్కువ దొరుకుతుంది అలా తెలుసుకొని తక్కువ దొరికే దగ్గర వెళ్ళి తీసుకొని వచ్చాడు. అలా మాకు ఒక 3-4 lakhs కూడా సేవ్ అయ్యామని చెప్పవచ్చు. లేకపోతే 35 అలా అయితే అవుతుండే. సో ఇంకా ఇదనమాట మొత్తం పైన. మా బెడ్రూమ్లో వచ్చేసి పీచ్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్లో కబోర్డ్స్ అయితే వస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి 2 ట్యాంక్స్ అయితే, ఒకటి వాటర్ కొరకు సంప్, మరొకటైతే లెట్రిన్ ట్యాంక్ అనమాట. ఇంకా బయట అయితే మొత్తం వైట్ కోటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటి గోడకైతే ఇలా కల్పవృక్షం అయితే సిమెంట్తో డిజైన్ అయితే చేయించాం. దానిపైన అయితే వినాయకుడు అనమాట. ఆ రెండింటికైతే బల్బులు కూడా పెట్టించాము. ఇదనమాట మా ఇంటి మొత్తం ఓవరాల్ లుక్. ఇంకా వీడియో చివర్లో అయితే మొత్తం ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యాక ఎలా ఉందనేది యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. అలాగే మీకు మా ఇల్లు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.